गुड मॉर्निंग ऑल कीवो फैमिली मेम्बर्स। आज हमारा डैडी जी का एक न्यू वॉइस मैसेज आया है जिसमें उन्होंने बताया है कि हमारा कीवो एक्सचेंज में केवाईसी और लोकल एक्सचेंज का केवाईसी और भारतीय कीवो ट्रेडर्स तीनों चीज़ों के बारे में उन्होंने थोड़ा सा क्लियरेंस दिए हैं, जिसके बारे में हम ये 3 वीडियो ऑडियो से आया है, इसको हम सुनेंगे अभी। इसके लिए मैं आप लोगों को एक ही चीज़ बोलूँगा, दोस्तों मेरा ये चैनल को लाइक, सब्सक्राइब और शेयर और बेल आइकन दबा दीजिए दोस्तों। ऐसे ही लेटेस्ट ऑडियो आप सभी लोग के पास फिर से लेके आऊँगा। ये डैडी जी का वॉइस अभी सुनेंगे हम। नेक्स्ट वॉइस डैडी जी का। My dear Kibo family members, good morning and daddies. మన తాలూకా కేఎక్సీలు కానీ మన అకౌంట్స్లో కానీ కేవైసీ జరగలేదని కొన్ని ఉన్నాయి. వాటిల్లో మీరు చిన్న చిన్న సబ్మిట్ చేశాను. మీరు ఇంకా రావట్లేదు, నాకు ఇంకా కేవైసీ అవ్వట్లేదు, ఇంకా నాకు తీసుకోవట్లేదు, నా ఫోన్ నెంబర్ డిస్ప్లేలో రావట్లేదు అంటే మీరు పూర్తిగా లాగౌట్ అయిపోయి మళ్ళీ రిజిస్టర్ అవ్వండి, మళ్ళీ వివరాలు ఇవ్వండి. అప్పుడు మీరు కొంత చేసి ఉంచేయటం వల్ల మళ్ళీ అదే తిరిగి మళ్ళీ చేస్తూ ఉండడం వల్ల అవి అవ్వడం లేదు. అంటే నేను సాఫ్ట్వేర్లో మార్చిన అవి తీసుకోవట్లేదు. అందుకని ముందు మీరు లాగౌట్ అవ్వకపోవడం వల్ల పూర్తిగా అందులో నుంచి అవుట్ అయిపోయింది. లాగిన్ అవుతున్నారు కదా, దాని నుంచి అవుట్ అయిపోయింది. అవుట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వివరం తీసుకుంటూ వచ్చేస్తాయి. ఓకే, అందుకంటే ఏమైనా ఉంటే నాకు ఎలాగో చెప్పండి, నేను చేస్తాను. ఓకే, కాబట్టి ఇది గ్రహించండి. తర్వాత మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనకున్న మొత్తం క్రౌడ్లో ఎక్కువ మంది ఇప్పటికే ఎక్స్చేంజ్లో మీరు కేవైసీ చేస్తున్నారు, కానీ చాలా తక్కువ అయ్యారు అన్నమాట. మరి మిగతా వాళ్ళకి ఈ విషయం చాలేదు, కొద్దిగా చెప్తే కింద వరకు తీసుకెళ్తే బాగుంటుంది. అలాగే మీ అకౌంట్స్లో కేవైసీ కూడా అవ్వలేదు. మీ ఫోన్ నెంబర్ చేంజ్ చేసుకోమని ఇస్తే అది కూడా మినిమం 1/4 కూడా రాలేదు. లోపల బాగా తక్కువ ఉన్నారన్నమాట. అలాగే మీ వివరాలను కూడా క్లియర్గా ఆ ప్రొఫైల్లో కూడా మార్చాలి. కాయిన్స్ మనం 0.25 ఇచ్చాము, ఆ ఇచ్చిన వాటిని మీరు సేవ్ చేసుకుంటున్నారు, వెళ్తుంది. ఓకే, ఎంతవరకు బాగుంది. కానీ మీ వివరాలు పూర్తిగా ఇవ్వకపోతే మనం అనుకున్న రేటింగ్ పాయింట్ తీసుకెళ్ళాలంటే క్రౌడ్ పెరగాలి. రేపు మనం ఆగస్టు 15కి 35 అకౌంట్స్ ఎక్స్చేంజ్లోకి ఇచ్చేస్తున్నాం. మరి అప్పుడు మీరు ఏ ఎక్స్చేంజ్లో మంచి రేటు ఉందో, ఏ ఎక్స్చేంజ్లో పెద్ద క్రౌడ్ ఉందో వాటిల్లోకి వెళ్ళి మీరు అమ్ముకునే ఒక గొప్ప అవకాశం. మీరు జనరల్గా మీరు అనొచ్చు, కే ఎక్స్చేంజ్ ఉంది కదా, మరి మిగతా ఎక్స్చేంజ్లోకి పెడుతున్నారు. కానీ కాదు, కే ఎక్స్చేంజ్లో ఉన్నటువంటి క్రౌడ్ మన దగ్గర ఉన్న కాయిన్స్కి, మన దగ్గర ఉన్నటువంటి ఈ పెద్ద ఫ్యామిలీస్కి సరిపోదు. అప్పుడు ఏం చేయాలంటే ఇతర ఎక్స్చేంజ్లో ఉన్న క్రౌడ్ని కూడా మనం ఆకర్షించాలి. అలాగే మరొక విషయం, మిగతా కాయిన్స్ అన్ని మనం కే ఎక్స్చేంజ్లో పెట్టలేదు అని కూడా అడిగారు. మనం పెట్టడం కాదు, మన దగ్గర అన్నీ దొరుకుతున్నట్లే అందరి దగ్గర మన కాయిన్ దొరకాలి. ఇది నా ఉద్దేశం. మరొకసారి, మన దగ్గర అన్ని కాయిన్స్ దొరకాలి అని మనం ఎలా అనుకుంటున్నాం అమ్మకానికి కొనుగోలుకి, అలాగే మిగతా ఎక్స్చేంజ్లో కూడా మనకి ఇవ్వ కాయిన్ కూడా అమ్మకానికి కొనుగోలుకి దొరకాలి. ఇది మ్యూచువల్ లైఫ్ చేసేటువంటి ఒక సొసైటీ. ఇప్పుడు ఒక కాంప్లెక్స్కి లేదా ఒక సూపర్ మార్కెట్కి లేదంటే ఒక పెద్ద
మార్కెట్ ఏదైనా ఉంటే వాటికి లేదంటే ఒక రైతు బజార్కి ఇలా ఎక్కువ ఖర్చు ఉన్న వాటికి మనం ఎందుకు వెళ్తామంటే మనకు కావాల్సినవన్నీ అక్కడ దొరుకుతాయి. అలాగే ఇన్వెస్ట్ చేసేవాడికి కూడా ఏది మంచిది, ఏది చెడ్డది, ఏది బాగుంది, ఎలా చేసుకోవాలి తెలియదంటే అవన్నీ దొరకాలి. అందుకే నేను 35 ఎక్స్చేంజెస్లో నేను ఇప్పుడు తీసుకొస్తున్నాను. అయిపోయింది, ఓ పని కోసం నేను వెయిట్ చేస్తున్నాను. కాబట్టి అన్ని ఎక్స్చేంజ్లో మనం వెళ్ళాలి. ఇప్పుడు మన కాయిన్ అన్నింటిలో దొరికి దాన్ని మనం ఇది ప్రాసెస్ చేయాలంటే మీరు అందరూ కేవైసీ కంప్లీట్ చేయాలి. ఈ కాయిన్ ట్రాన్స్ఫర్ అనే దానికి మనం ఇంకో రూల్కి తీసుకెళ్తాం. ఈ కాయిన్ ట్రాన్స్ఫర్ అనేది కొత్త విధానం తీసుకెళ్తాం. అదేంటంటే ఇప్పుడు మనం ఏదైతే లోకల్ ఎక్స్చేంజ్లో చేస్తాం అది కాయిన్ ట్రాన్స్ఫర్ చేస్తాం. మంచిది, చాలా చక్కగా అవుతున్నాయి. రోజు లక్షల్లో అవుతున్నాయి ట్రాన్స్ఫర్స్ కూడా. అంటే లక్షల కాయిన్స్, క్యాష్ కాయిన్సే లక్షలు అవుతున్నాయి. ఇది మనం ఇంకా హైలో తీసుకెళ్ళాలంటే కేవైసీ చేసుకోవచ్చు. అలాగే ఇది హైలోకి వెళ్ళాలంటే మనం భారతీయ కీబోర్డ్ ట్రేడర్స్ ఏదైతే మనం అనుకున్నామో ఆ భారతీయ కీబోర్డ్ ట్రేడర్స్ని మనం ఇప్పుడు తీసుకొస్తున్నాం. చెప్పాను కదా, ఈ నెల 32 తీసుకొస్తున్నాం. లోపే తీసుకొచ్చేస్తున్నాం. అక్కడ ఏముందంటే మీకు అనేక మంది కొనేవాళ్ళు తెలుస్తారు, అనేక మంది అమ్మవాళ్ళు తెలుస్తారు. ఇప్పుడు ఎవరు కొంటున్నారో మీకు తెలియక మీరు గ్రూపుల్లోనూ వదిలి పెడుతున్నారు. మీకు ఎవరంతా తెలియక మీరు వాళ్ళు వీళ్ళని కాల్చి గ్రూపులు పెట్టడం చేస్తారు. ఇప్పుడు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని మోసం చేయడానికి అతి తక్కువ మంది ఆ కాయిన్స్ పంపించని చెప్పడం, కాయిన్స్ తీసుకోవడం, డబ్బులు ఇవ్వడం. ఆ తర్వాత ఎంత కాల్ చేసినా సరే ఫోన్ అంటారు. అలాగే కాయిన్స్ నాకు కాయిన్స్ కావాలన్నా కాయిన్స్ తీసుకుంటారు. నా దగ్గర కాయిన్స్ ఉన్నాయనుకున్న వాళ్ళు డబ్బులు పంపించమని చెప్పి కాయిన్స్ పంపిస్తుంది. దానికి చాలా పెద్ద కంప్లైంట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఎవరో తెలియదు, ఆ క్యాష్ డాక్టర్. అందుకని నేను ట్రావెల్స్ అనేది తీసుకొచ్చారు. ఇప్పుడు భారతీయ ట్రావెల్స్ అనేది తీసుకొస్తున్నాను. అందుకోసం మీరు ఖచ్చితంగా దీన్ని మీరు అందరూ కేవైసీ చేసుకోండి. అప్పుడు ఏం చేస్తామంటే మనం ఎప్పుడైతే ఇది కంప్లీట్ చేసుకున్నామో భారతీయ కీబోర్డ్ ట్రేడర్స్ అది ఎప్పుడైతే మనం చేసుకున్నామో మీకు కాయిన్ ట్రాన్స్ఫర్ అనేది అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి, చాలా పెట్టండి. కాయిన్ ట్రాన్స్ఫర్ అయిపోయింది. కాయిన్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఈ ట్రావెల్స్ అనేది వస్తుంది. అప్పుడు మీరు అందులో ఆల్రెడీ క్యాష్ పెట్టుకొని కొంటారు, మీరు ఆల్రెడీ కాయిన్స్ పెట్టుకొని అమ్ముతారు. కాబట్టి మీ డబ్బులు వాళ్ళకి, వాళ్ళ క్యాష్ మీకు వస్తుంది. కాయిన్స్ మీకు వచ్చేస్తారు, లేదా వాళ్ళ కాయిన్స్ మీకు క్యాష్ వాళ్ళకి పెడతారు. అందుకోసం చెప్పేసి అది పెడతాను. అలా ఎక్కువ మంది రావాలంటే ఇప్పుడు మీరు మీ అందరూ కూడా కేవైసీ చేసుకోవడం, మీ ఫోన్ నెంబర్ అది మార్చుకోవడం అన్నీ చేసుకోండి. అలాగే మరొక ముఖ్యమైన విషయం, తప్పుగా అకౌంట్లో ఏవైతే అవసరం ఓపెన్ చేస్తారో అవి దాని వివరాలు కరెక్ట్గా ఇవ్వకపోతే అది కొంత ఇబ్బంది పడతారు. ఎందుకంటే మనం క్రౌడ్ పెరుగుతుంది, కరెక్ట్ క్రౌడ్ రావాలి, డెల్ క్రౌడ్ రావాలి. మీకు ఇప్పుడు ఆల్రెడీ 0.25 ఇచ్చేసాను. అంటే మీరు ట్రాన్స్ఫర్ మీ తాలూకా ఎవరైతే ఎవరు పెట్టారో వాళ్ళు కరెక్ట్ మనిషి లేకుండా అకౌంట్ పెట్టడం, దాని నుంచి తీసుకురంటే ఒక సందర్భంలో నేను ఎందుకు చెప్తున్నా తెలిసింది, ఒక్కొక్క పేరుని కూడా అకౌంట్లో ఓపెన్ చేశారు. అంటే వాళ్ళు దీన్ని ఈజీగా తీసుకుని ఉండొచ్చు, లేదని నమ్ముకుని అనుకోవచ్చు. ఇప్పుడు ఆ ఒక్క పేరు ఆధార్ కార్డు, పాన్ కార్డు, అడ్రస్, మదరు, సన్నామతి ఎలా వస్తుంది? అలా వస్తుందంటే అందులో కాయిన్స్ ఎక్కువ ఉంటున్నాం. అలాంటి నెంబర్ ఆఫ్ అకౌంట్స్ ఉంటే మీరందరూ 500 కలిపి 350 మీరు అందరూ
5,000 కంటే వాడు 200 రూపాయలకి అమ్మేసుకుంటాడు. ఎందుకంటే వాడికి ఎక్కువ అయిపోయి ఉంటాయి కాబట్టి వాడి దగ్గర జాగ్రత్త ఉంది. రియల్ గ్రౌండ్లో ఉన్న వాళ్ళకి ఇప్పుడు మా ఇంట్లో 4 ఉన్నారు అనుకో, రేపు 10 మంది ఉన్నారు, 3 ఉన్నారు అనుకో, లేకపోతే 2 ఉన్నారు, ఎంతమంది కావచ్చు. ఎవరి అకౌంట్లో జాగ్రత్త తీసుకుంటే చాలా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అన్ని అకౌంట్లు 60 రూపాయలు ఒకటి చేస్తే పెద్ద ఇంకంతా పెరుగుతా కూడా అది ఎవరు దానుకుంటే కట్టుకుంటే ఎక్కువైపోతే ఎవరు కూడా మంచుకుంటారు. దాని మీద అవన్నీ క్లీన్ చేసుకోండి. మీరు 500 రూపాయలు పెట్టే ఈ తప్పు అంటే మీ అకౌంట్ పెట్టారు కాబట్టి మీరు ఆ డబ్బులు నష్టపోకూడదని మీకు ముందుగానే 0.5 ఇచ్చాము. ఇతర శాంపుల్ కాస్ట్ కూడా ఉంచుకోండి. మీరు కొనుక్కుని పెట్టుకోవడానికి మీకు ట్రాన్స్ఫర్ చేసుకొని పెంచాము. ఈలో మీరు ట్రాన్స్ఫర్ కూడా చేసుకోండి. ఆ తర్వాత ప్రాఫిట్గా ఉండేదో మీరు ఎంచుకోవచ్చు. ఓకే, ఇది తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి. दोस्तों अभी अभी हम लोग तेलुगु में सुने हैं, उसको मैं अभी हिंदी में ट्रांसलेट करके बताऊंगा। डैडी जी क्या बोल रहे थे? डैडी जी ये बोल रहे थे जो हमारा के एक्सचेंज के अंदर और हमारा लोकल एक्सचेंज के अंदर जो जो कुछ त्रुटि था, जो भी कुछ प्रॉब्लम आ रहा था हमको, वो सारा चीज़ मैं क्लियर कर चुका हूँ। आप लोग को कोई मेरे को कंप्लेन ऐसा आ रहा है कि उसका मोबाइल नंबर शो नहीं कर रहा है और किसी किसी का केवाईसी नहीं हो पा रहा है और किसी किसी को ओटीपी नहीं आ पा रहा है। वो क्यों हो रहा है? क्योंकि आप लोग क्या कर रहे हो, जब भी आप सॉफ्टवेयर में जाते हो, एंट्री होते हो, तो उसके बाद आप उसी में नहीं होता तो बार बार उसी में करते हो। ऐसा नहीं करना है आपको एक ही चीज़ करना है। आप एक बार ट्राई किए, नहीं हो रहा है तो आपको लॉग आउट होके बाहर आ जाना है। बाहर लॉग आउट होके आने के बाद फिर से आपको इसके अंदर जाना है, तब आपका जो मोबाइल नंबर चेंजेस वगैरह हो जाएगा और आपको डिस्प्ले पे भी आपका मोबाइल नंबर दिखेगा और केवाईसी भी आपका जिसका प्रॉब्लम है वो भी सॉल्व हो जाएगा। उसके साथ साथ उसके अलावा दूसरा कुछ भी प्रॉब्लम आता है तो वो भी आप लोग मेरे को शेयर कर सकते हो, जिससे कि मैं आगे इसको भी सॉफ्टवेयर में जो भी प्रॉब्लम होगा उसको हम सॉल्व करने की कोशिश करेंगे। ठीक है दोस्तों, तो ये एक चीज़ बता रहे थे। उसके बाद दूसरा चीज़ हमारा डैडी जी बता रहे थे कि हमारा के एक्सचेंज के अंदर और लोकल एक्सचेंज के अंदर कि वो जो हमारा केवाईसी अपलोड के लिए कंपनी ने दिया था, उसमें अभी बहुत सारा लोग का पेंडिंग है। इतने मोबाइल नंबर चेंजेस के लिए दिए फिर भी कोई नहीं कर रहा है, अकाउंट नंबर चेंजेस के लिए दिए तो भी कोई नहीं कर रहा है। तो अभी डैडी जी वही बता रहे थे कि के एक्सचेंज के अंदर बहुत सारे लोग किए, लेकिन फिर भी आप देखने जाएंगे तो 1/4 भी लोग काम नहीं किए अभी तक। तो ये मतलब इसका मतलब ये हो रहा है कि ये सारा चीज़ चेंजेस करने के लिए दिया गया, फिर भी लोगों के पास नहीं जा रहा है। ठीक है, तो नीचे से नीचे सभी लोगों के पास पहुंचिए और सभी लोगों को इसमें के एक्सचेंज के बारे में बताइए, हमारा केवाईसी के बारे में बताइए और सभी का जो भी प्रॉब्लम्स है उस सबको सॉल्व कीजिए। तो उनका मोबाइल नंबर चेंजेस करना, मोबाइल नंबर चेंजेस कीजिए, उनका अकाउंट नंबर चेंजेस करें, अकाउंट नंबर चेंजेस कीजिए, आईएफएससी कोड चेंज कीजिए, वाईएसपी कोड चेंज कीजिए और उनका केवाईसी भी के वॉलेट के अंदर अपना के एक्सचेंज के अंदर करवा दीजिए। तो ये चीज़ को हमको नीचे से नीचे तक लेके जाना पड़ेगा, तब जाके हमारा एक्चुअली कम्युनिटी आएगा। ठीक है, उसके साथ साथ डैडी जी एक चीज़ बता रहे हैं कि अभी हम लोग कॉइन सेल कर सकते हैं और कॉइन हम किसी को भी ट्रांसफ़र कर पा रहे हैं। ठीक है, लेकिन इसके लिए कंपनी डैडी जी और एक चीज़ बता रहे हैं कि देखिए हमारा 35 एक्सचेंज के अंदर अगले महीने 15 तारीख तक आ जाएगा, अगस्त 15 तारीख को। तो उससे पहले हमको कम्युनिटी बनाना पड़ेगा। एक्चुअली कम्युनिटी क्या है, कि हमारा सही कम्युनिटी कितना है वो हमको दिखाना पड़ेगा। वो कैसे होगा कि हमको केवाईसी कंप्लीट करेंगे तो हमको एक्चुअली कम्युनिटी पता चल जाएगा। ठीक है, तो ये कम्युनिटी हमारे पास आएगा। दूसरा क्या है कि हमारा कॉइन, सभी लोग, कुछ लोग बोल रहे हैं कि हमारा कॉइन दूसरे हमारा एक्सचेंज के अंदर दूसरा कंपनी का कॉइन क्यों नहीं दिख रहा है, दूसरा कॉइन सब क्यों नहीं दिख रहा है। तो उसका मतलब डैडी जी वही बोल रहे हैं कि हमारा कॉइन के अंदर दूसरा कॉइन देखने की जैसे आपका चाहत है, ऐसा ही मेरा चाहत है कि दूसरे कंपनी बाहर जितना भी एक्सचेंज है वो सारा एक्सचेंज के अंदर हमारा कॉइन दिखना बहुत ज़रूरी है। क्योंकि वहाँ पे हमारा कॉइन दिखेगा तो हमारा पास जो बाहर का भी क्राउड भी ज़्यादा आएंगे। तो इसी के लिए हमको कम्युनिटी बढ़ाना है और 35 एक्सचेंज के अंदर लिस्ट करने के लिए सब काम हो चुका है, एक ही काम बाकी है, वो मैं कंप्लीट कर दूंगा बहुत जल्द और ये अगले महीने से 15 तारीख से आपको दिखना चालू हो जाएगा। इसलिए तब तक हमको किसी भी हालत में सभी लोगों का केवाईसी कंप्लीट करने के लिए कोशिश करना ज़रूरी है।
ठीक है, क्योंकि एक्चुअली कम्युनिटी बन जाए तो लोगों को दिखा सकते हैं और क्राउड को देख के लोग सामने से आएंगे और हमारा कॉइन को रेट को भी हम बढ़ाने के लिए हमको ये काम आएगा। उसके साथ साथ डैडी जी और एक चीज़ बता रहे हैं कि अभी आप लोग कॉइन ट्रांसफ़र कर रहे हो एक दूसरे को, वो क्या हो रहा है कि P2P हो रहा है, लेकिन आगे जाके क्या होने वाला है इसमें भी कुछ प्रॉब्लम्स कैसा आ रहा था कि आपके पास कॉइन है, आप क्या कर रहे हो कि ढूंढ रहे हो किसको बेचूं ऐसा बोल रहे हैं, ढूंढ रहे तो आपको मिल नहीं रहे आजू बाजू में, तो आप दूसरे किसी के ग्रुप में डालते हो तो वो लोग सामने से आपको कॉल करते हैं कुछ लोग और आपका कॉइन ले लेते हैं, आपको पैसे नहीं देते हैं। और कुछ लोग ऐसे भी करते हैं कि पैसा ले लेते हैं, कॉइन नहीं बेचते हैं, क्योंकि आप एक दूसरे को पहचानते नहीं हो। तो ये प्रॉब्लम सारा आने की वजह से डैडी जी एक चीज़ उसमें निकाले हैं जिसको बोलते हैं भारतीय कीबोर्ड ट्रेडर्स। तो जिस दिन ये भारतीय कीबोर्ड ट्रेडर्स इसी महीने लास्ट तक 99% इसी महीने लास्ट तक डैडी जी दे देंगे। वो देने के बाद आप ये ध्यान रखिए, वो देने के बाद आपका कॉइन ट्रांसफ़र बंद हो जाएगा। दोस्तों ये अंडरलाइन कीजिए, आपका कॉइन आपका क्या होगा, अंडरलाइन कीजिए, ये आपका कॉइन आप ट्रांसफ़र नहीं कर सकते हैं P2P में। इसके लिए कंपनी एक लेके आ रही है जिसको बोलते हैं कीबो भारतीय ट्रेडर्स, कीबो इंडियन ट्रेडर्स बोल सकते हैं, आप भारतीय ट्रेडर्स बोल सकते हैं। ये चीज़ लेके आएंगे तो क्या होगा कि सामने वाले को आपको पहचानने की ज़रूरत नहीं है। आप कहाँ बेचेंगे, डायरेक्ट एक ऑप्शन आएगा, आपको ट्रेडिंग में बेचना है। ट्रेडिंग कौन सा ट्रेडिंग, अपना कीबो भारतीय ट्रेडिंग्स में आपको बेचना है। आप रख दिए तो क्या होगा कि डायरेक्ट उसके पास पहुंच जाएगा और उसका पैसा पहले आ जाएगा आपके पास। तो दो लोगों के पास बीच में कंपनी का सॉफ्टवेयर रहेगा जिसकी वजह से आपको कुछ प्रॉब्लम नहीं होगा और आपका मन चाहे रेट पे आप बेच सकते हैं। ठीक है, ये एक बेनिफिट हमको मिलेगा। दूसरा एक चीज़ डैडी जी बता रहे थे, इसमें क्या होता है, कम्युनिटी क्यों ज़रूरी है। देखिए कुछ लोग क्या किए हैं, अपना कुछ डैडी जी के पास पहुंचा है मैसेज जिसमें कि कुछ लोग हैं ना कुत्ते के नाम से भी अकाउंट खोल दिए हैं। तो सोचिए कि कुत्ते के नाम से जब अकाउंट खोल चुके हैं आप, तो उसको आप कैसे आधार कार्ड लाएंगे, उसका कैसे उसका माँ बाप बनाएंगे। ठीक है, इसके लिए कंपनी बोल रही है ऐसा फ्रॉड करने वाले बहुत सारे लोग हैं जो कि ऐसा अलग अलग नाम से अकाउंट खोल चुके हैं। तो उन सभी लोगों को कंपनी एक ही चीज़ बोलना चाहती है अभी भी कि आपको सेलेबल का अभी भी कंपनी क्या कर रही है, आपको 0.25% दे दिया है। तो आपका फ़र्ज़ है कि वो 0.25 ले ले, क्योंकि आपने 500 रुपये लगाया था, आपको लॉस नहीं होना चाहिए, वो भी आपको दे दिया है कंपनी। और आगे जितना भी होगा आपके पास है कॉइन, तो उसके लिए आपको जो सही नाम है उसके हिसाब से आप भरिए और उसको कंटिन्यू कीजिए। तो क्या होगा, क्यों एक चीज़ डैडी जी बता रहे हैं, डैडी जी यही बोल रहे हैं कि देखिए ऐसे कुछ फ्रॉड लोग होंगे तो वो लोग क्या करेंगे, आप कॉइन को 500 रुपये में बेचना चाहते हो तो वो क्या करेगा, उसके पास ऐसे ही फ्री में पड़ा है ना, तो वो क्या करेगा, वो 50 रुपये पे बेच देगा। तो क्या होगा, आपका लॉस होगा। ठीक है, फिर आप जैसे 5000 के लिए रखोगे वो 200 रुपये में बेच देगा। तो ये सारा प्रॉब्लम आएगा, इसके लिए इसको हमको छानना ज़रूरी है। ठीक है, रियल कम्युनिटी चाहिए तो हमको KYC करना ही पड़ेगा। KYC करेंगे तो हमारा रियल कम्युनिटी आएगा। इसके लिए डैडी जी ये एक वॉइस मैसेज भेजे थे जिसको मैं आप लोग को बताया हूँ। तो इसको हम आगे नीचे से नीचे सभी लोगों के पास पहुँचाएँगे। जय कीबो, जय कीबो, हर घर कीबो। ये मेरे चैनल को लाइक शेयर एंड सब्सक्राइब कीजिए। और ऐसे ही दूसरा ऑडियो बहुत सारा आया है, उसको भी मैं फिर से भेज रहा हूँ आपको। ये जो लोग सब्सक्राइब करेंगे और बेल आइकन दबाएंगे तो उनके पास पहले पहुँच जाएगा हमारा ये मैसेज। आपको सभी लोगों के पास पहुँचाना है दोस्तों। मेरा इस चैनल को लाइक एंड सब्सक्राइब करना है और कम से कम मेरा व्यूअर्स मेरे को चाहिए। इंडिया के अंदर इतना बड़ा क्राउड है और इतना बड़ा हमारा पास टीम है, तो मैं चाहता हूँ कि मेरा 7000 लाइक ऐसे ही हो जाना चाहिए दोस्तों, क्योंकि 7000 लाइक होगा तो ही मैं आगे बढ़ पाऊँगा। ठीक है, आप सभी लोगों को यही बोलूँगा कि दोस्तों थोड़ा सा टाइम निकालिए। मैं जैसे आप लोग के लिए टाइम निकाल के यूट्यूब में जाके और ये सारा चीज़ बना रहा हूँ और डैडी जी से बात करके ये सारा चीज़ आप लोग के पास लेके आ रहा हूँ पहले, तो आपका काम भी थोड़ा सा बढ़ेगा दोस्तों। लाइक शेयर एंड सब्सक्राइब कीजिए। जय कीबो, जय कीबो, हर घर कीबो। फिर से मिलते हैं दूसरा ऑडियो में। थैंक यू दोस्तों, थैंक यू। लव यू।